మనం గనుక చూసుకున్నట్టయితే అమూల్య పెళ్ళైనప్పటి నుంచి పార్థుతో కీర్తన, సుభాషిణిల ఆగడాలు చాలా శృతి మించేస్తున్నాయి. ఎంతలా శృతి మించుతున్నాయంటే ఒకటికి మించి ఇంకొకటి. డబ్బులు దాచేయటం లేదా ఏదైనా సరే పార్థు అమూల్య కోసం చిన్న పని అప్పచెప్పినా కూడా దానిలో ఏదో ఒక రకంగా పార్థు ముందు అమూల్యను ఇరికించేయటం. అమూల్య ఎటో తేల్చుకోలేని పరిస్థితిలోకి వెళ్ళటం. ఆ తర్వాత అమూల్యను పార్థు తిట్టడం. ఇక అమూల్యను పార్థు తిట్టడంతో పార్థు మాటలు పడలేక అమూల్య కోపంతో ఊగిపోవటం, వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగటం. ఇదే జరుగుతుంది. కానీ ఇక్కడ పార్థుకి కీర్తన చేసిన పనులన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో పడతాయి. అయితే రంగయ్య విషయంలో 5,00,000 గురించి తెలీదు కానీ, స్కూల్లో తను అమూల్య గదిలోకి వెళ్లి, అమూల్య ఫోన్ పట్టుకోవడం, అది డిలీట్ చేయడం మాత్రం పార్థు కనిపెడతాడు. అయితే అందరి ముందు కనుక అమూల్య గురించి ఆ రకంగా కీర్తనని తిడితే, కీర్తన, సుభాషిణిలిద్దరూ కూడా కుటుంబం ముందు చీపయిపోతారని, ఇక కుటుంబంతో వాళ్ళని యాక్సెప్ట్ చేయదన్న విషయాన్ని గ్రహించి, ఇక పార్థు ఏం చేస్తాడంటే, లోపలే దాచుకుంటుంటాడు. మరొక వైపు అమూల్య మంచిది అన్న విషయం బయటపడుతుంది. దాంతో పార్థు తన క్యాబిన్‌లోకి కీర్తనను పిలిచి, కీర్తనను నిలదీస్తాడు. అయితే అమూల్య నిన్ను మోసం చేసే పెళ్లి చేసుకుంది కాబట్టే, తనని ఇంట్లో నుంచి గెంటేయాలని నేననుకున్నానని, అందుకనే నేను తన విషయంలో అలా ప్రవర్తించాను అంటూ కీర్తన పార్థు దగ్గర అమూల్య గురించి అలా చెప్తుంది. అయితే అలా చెప్పేసరికి ఇక పార్థుకి చాలా కోపమొచ్చి, "ఇక నుంచి నువ్వు స్కూలుకి రావద్దు సిస్. ఇదే నీకు నేనిచ్చే పనిష్మెంట్. ఎందుకనంటే అమూల్య నన్ను పెళ్లి చేసుకుంది. నిజానికి తాతయ్య, బామ్మలిద్దరికీ కూడా అమూల్యని నేను పెళ్లి చేసుకోవడమే కావాలి. తను మోసం చేసి చేసుకుందా, కావాలని చేసుకుందా అనే విషయం పైన క్లారిటీ లేదు. ఎందుకనంటే, ఆ రోజు నాకు ధనుష్ కనిపించాడు. ధనుష్ కనిపించడంతో నేను అవతల వైపు వెళ్ళాను. అమూల్య అయితే ధనుష్‌కి పూర్తిగా వ్యతిరేకం. తనంటే ధనుష్‌కి ఇష్టం లేదు. ధనుష్ కూడా అమూల్యని ఏదో రకంగా మాయ చేద్దామని అనుకుంటున్నాడు. అలాంటప్పుడు నేను తనని తప్పని పూర్తిగా అనలేను. నువ్వేమో తనని నన్నేదో కావాలని పెళ్లి చేసుకుంది అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అయితే నేనొక విషయం చెప్తాను. ఇక నుంచి నా స్కూల్లో అట్‌లీస్ట్ ఇటువంటి విషయాలు రిపీట్ కాకూడదు. అందుకని నేను నిన్ను స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. అయితే ఇది మన ఫ్యామిలీ ముందు చెప్పదలుచుకోవట్లేదు. ఇది అన్‌అఫీషియల్ అనే నేను భావిస్తున్నాను. నేనొక విషయం చెప్తున్నాను. రేపటి నుంచి నువ్వు స్కూల్‌కి రావద్దు సిస్. నువ్వొస్తే నేను చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతాను. స్కూల్‌లో ఒక పవిత్రమైన పని చేస్తున్నప్పుడు నువ్వు అమూల్య మీద తప్పు వేయటం కోసం ఆ ఫైల్‌ని ట్రాన్స్‌ఫర్ చేసే క్రమంలో చాలా అబద్ధాలాడావు. అమూల్యను దోషిగా నిలబెట్టాలనుకున్నావు. సో, నేనస్సలు దాన్ని ఒప్పుకోను. అసలు దాన్ని హర్షించను. అందుకనే అమూల్య ముందు, మామ్, డాడ్, ఫ్యామిలీ ముందు కాకుండా, స్కూల్ యాజమాన్యం ముందు కాకుండా, నేను నిన్ను నా క్యాబిన్‌కి పిలిచి చెప్తున్నాను. రేపటి నుంచి నువ్వు స్కూల్‌కి రావద్దు. నువ్వు డిస్మిస్ అయిపో. నీకు నువ్వే సెల్ఫ్ రిజిగ్నేషన్ ఇచ్చుకో అంటూ కీర్తనని తిడతాడు. కీర్తన చాలా బాధపడుతుంది. అయితే అమూల్య మీద తన కోపం, పగ రెట్టింపవుతాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.